ఇప్పటి వరదలు అంటే ఈ వర్షాలు వీటికి సంబంధించి దాదాపుగా 11.5 లక్షల క్యూసెక్కుల వరద గత దశాబ్దాల కాలంగా కూడా ఇంత పెద్ద ఎత్తున కృష్ణానదిలోకి వరద వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా విజయవాడ ప్రాంతం అంతా నీట మునిగిన పరిస్థితి. సో ఇప్పుడు అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కూటమి నేతలందరూ కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రజలతోనే ఈ 3 రోజులుగా అసలు 1 గంట 2 గంటల రెస్ట్ మినహా పూర్తిగా కూడా వరద ప్రాంతాల్లోనే పర్యటిస్తూ సహాయక చర్యలకు సంబంధించి సమీక్షలు కావచ్చు ఇవన్నీ చేస్తున్న పరిస్థితి. అయినా కానీ అంటే మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు అయినా కానీ ఈ అధికారులు కొద్దిమంది అలసత్వం వల్ల ఇంకా చివరి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగట్లేదు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలని నిన్న చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అవును, అంతేకాకుండా బోట్లలో తీసుకువెళ్లే వాళ్ళు కూడా బాధితులు అంటే వారంతా కూడా చేతివాతం చూపిస్తున్నారు. ఆ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి పోయి సో ఇంత డబ్బులు ఇస్తే మిమ్మల్ని ఒడ్డున చేరుస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే చూద్దాం. వరద వచ్చిన మొదటి రోజు పరిస్థితిని అంచనా వేయలేకపోయారంటే అర్థం చేసుకోవచ్చు. రెండో రోజున వరద పోటు వల్ల లోపలికి పోలేకపోయారు అంటే సరే అనుకోవచ్చు. కానీ వరద కొంత తగ్గినా వరుసగా మూడో రోజున కూడా సాయం జోరందుకోకపోవడానికి కారణం ఏంటి? ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్లు మోగనోము పట్టాయి. ఏరియాల వారీగా పర్యవేక్షకులను నియమించారని తెలుసుకొని ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సహాయక చర్యల్లో కొందరు బోటు ఆపరేటర్లు కాసుల కక్కుర్తి ప్రదర్శించారు. ఒక్కొక్కరికి 2000 ఇస్తేనే బయటకు తీసుకొస్తామని చెప్తున్నారు అని బాధితులు వాపోతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగిన మంత్రులంతా నీళ్లలో ఉన్న బాధితులకు ఉపశమనం ఎందుకు లభించట్లేదు? బెజవాడ వరద బాధితులను మూడో రోజు ఎందుకు కష్టాలు వీడట్లేదు? బుడమేరు వరద బాధితుల సహాయ చర్యల్లో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంలో వేగం మందగించింది. శాఖల మధ్య సమన్వయం లోపించడం, ఎవరు పర్యవేక్షిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో మంగళవారం మూడో రోజు కూడా వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 15 డివిజన్లు బుడమేరు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారి నుంచి బాగా లోపలున్న వారికి మంగళవారం కూడా సాయం అందలేదు. మొదటి అంతస్తు దాటి పైన ఉన్న వారికి ఇళ్లలో అన్నీ ఉన్నా నీళ్లు లేవు, పాలు లేవు, కరెంటు లేదు. 3 రోజులుగా ఆహారం, నీరు లేక నీరసించడంతో బతుకు కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి వరద బాధితులే వరద నీళ్లలో బయటకొచ్చారు. మిడలోతు, నడుం లోతున్న నీళ్లలో కర్రలు ఆసరాగా చేసుకుని ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఒడ్డుకు చేరుతున్న వారు కోకుకల్లుగా కనిపించారు. ఇక ఎన్డీఆర్, ఎస్డీఆర్ఎఫ్ బోట్లు, మరబోట్లు అన్ని అధికారులు చాలానే చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి బోట్లు వచ్చినా వాటిని కిందకి దించలేదు. ఉన్న అరకోర బోట్లనే తిప్పుతున్నారు. దీంతో చాలా మంది బాధితులే నానా తంటాలు పడుతూ ఒడ్డున పడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, పక్షవాతంతో మంచం పట్టిన వారిని కూడా బయటికి తీసుకురాలేని దైన్యం నెలకొంది. ఇక ఫ్రిడ్జ్ డోర్స్ విరిచి పెద్దవాళ్లను అందులో పడుకోబెట్టి వరద దాటిస్తుండడం, సన్నిహితులు పంపిన గాలి నింపిన ట్యూబ్ల సాయంతో బయటపడడం, థర్మాకోల్ షీట్లను పడవలుగా, లైఫ్ జాకెట్లుగా మార్చుకోవడం లాంటి హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. కొంతమంది ఏకంగా 2-3 కిలోమీటర్ల నీళ్లలో నడుస్తూ బయటకొచ్చారు. చలితో వణికిపోయారు. చాలా మంది ఆహారం, నీరు లేక బలహీనంగా కనిపించారు. ఉన్నవారికి మాత్రమే అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నా. ఒకటే కాదు, ఆ 1-2 అదనంగా కూడా అందుతున్న పరిస్థితి. కానీ లోపల ఆ చిన్న చిన్న సందుల్లో నివాసాలు ఉంటున్న వారికి మరీ లోపలిగా ఉన్న ప్రాంతాల వారికి మాత్రం పడవలు వెళ్ళలేని పరిస్థితి. ఒకళ్ళు వెళ్ళినా కూడా అక్కడ ఉన్న అధికారులు అంత లోపలికి ఎందుకు లేని ఒక నిర్లక్ష్య ధోరణి నేపథ్యంలో వరద బాధితులు మాత్రం చాలా మంది ఆవేదన, ఆగ్రహం వ్యక్తమవుతుంది. తద్వారా ప్రభుత్వంపై విమర్శలు రోజుకి వ్యక్తమవుతున్నాయి. ఓ పక్కన చిత్తచల్ల చంద్రబాబు నాయుడు 4 రోజులుగా ఇక్కడే కూర్చుని ఆ మొత్తం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ మంత్రులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నా అవసరమైనంత మేరకు, అందుబాటులో ఉన్నంత మేరకు సహాయక చర్యలు చేపట్టినప్పుడు కూడా ఎంతో కొంతవరకు మాత్రం ఇంకా అందలేదనేది చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు కూడా కొంతమంది అధికారులపై తీవ్ర ఆక్షేపణ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే వరదకు సంబంధించి మాత్రం ఇప్పటికీ కూడా 4 రోజులైనా కూడా ఇంకా వరద ముంపులోనే జనాలు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం చూస్తున్న అటు బుడమేరుకు సంబంధించి ఇప్పటికే నీరు బయటికి వెళ్ళే ప్రవాహం లేకపోవడంతో చాలా మంది కూడా ఇంకా ముంపు ప్రాంతాల్లో
పైన డాబాలపైకి ఎక్కి దాచుకున్న పరిస్థితి, తమను కనీసం బయటికి తీసుకురాలేకపోయినా ఆహారం మంచినీళ్ళు అందించాలని కూడా వేడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసాం. కొన్ని అయితే చాలా చోట్ల దయనీయ పరిస్థితి. ఒక పాల వ్యాన్ వచ్చినా లేకపోతే ఆహార పొట్టలు వచ్చినా ఆ శరణార్థుల్లాగా ఎగబడి తీసుకుంటున్నవన్నీ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆ విజువల్స్ కూడా చూసి చాలా మంది కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దీంతో ఇటువంటి వాటికి సంబంధించి కూడా ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఇదే అంశాన్ని పదే ప్రస్తావించారు. తాము ఎంత తగలు చేసినా కొంత అధికారులు నిర్లక్ష్యం కావచ్చు, లేకపోతే లోపలికి వెళ్లే మార్గం లేకపోవడం వల్ల కొంతమందికి నిజంగానే అందలేదని కూడా ఆయన కూడా అంగీకరించారు. ఈ రోజు మాత్రం ఆ దిశగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత ఇబ్బంది అయినా కూడా లోపలికి వెళ్లి కనీసం ఆహారం మంచినీళ్ళు అందించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు స్వయంగా ఆ అంశాన్ని పర్యవేక్షిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రామలింగేశ్వర నగర్లో కూడా వరద తగ్గుముఖం పట్టినప్పుడు కూడా కృష్ణమ్మ కొంత శాంతించినప్పుడు కూడా ఇంకా కేవలం గట్ట వెంపడి ఉన్న ఇళ్లు మాత్రమే వరద ముంపు నుంచి బయటపడ్డాయి. లోపలికి వచ్చే కొద్ది కూడా ఇంకా వరదలో ఉన్న చాలా నివాసాలు కూడా మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఈ మొత్తం కూడా రామలింగేశ్వర ప్రాంతంలో సగానికి పైగా ఇళ్లు ఇంకా వరదలోనే ఉన్నాయి. చాలా మంది ఒక అంతస్తు కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ఇంకా చాలా మంది కూడా పునరావాస కేంద్రాలను కట్ట మీద తలదాచుకుంటున్నారు. ఎక్కడైతే తమ ఇల్లు ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు ఇళ్లకు వెళ్దామని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్క ఇల్లు బయటపడే కొద్ది కూడా ఆ ఇళ్లలోకి వచ్చి ఆ మొత్తం బురదమయంగా మారిన ఇంటిని కావచ్చు, లోపల ఉన్న సామాను కూడా శుభ్రం చేసుకుంటున్నారు. అయితే ఇది మొత్తం ఈ వాటర్ కూడా బయటికి వెళ్ళాలంటే కూడా కొంత సమయం పడుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గతంలో రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం చేపట్టే ముందు వచ్చిన వరద ఎన్ని రోజులు ఉన్నా కూడా వెంటనే ఆ కృష్ణమ్మ తగ్గుముఖం పట్టకుండా సముద్రం మొత్తం లాగేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళ నేపథ్యంలో అసలు వరదే ఉండదని చెప్పి అందరూ అధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా ప్రజలు కూడా చాలా ధీమాగా దీనికి సంబంధించి ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే ఆ రాత్రి కూడా ఆ ప్రశాంతంగా పడుకున్న వాడిని తెల్లారు నిద్రలో చూసేసరికి మంచాల చుట్టూ కూడా నీరు కమ్మేసిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టినప్పుడు కూడా రిటర్నింగ్ వాళ్ళ నుంచి వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం నీరు కూడా ఎక్కడైతే మన చంద్రబాబు నాయుడు స్వయంగా చూశారో ఆ రామలింగేశ్వర శ్మశానం రోడ్లకు సంబంధించి ఒక వాచ్ రిటర్నింగ్ వాళ్ళకి మధ్య కొంత గ్యాప్ ఉంచారు. ఆ రోజు నిర్మాణం చేయకుండా ఆ రోజు 11.5 లక్షల నీరు ఒక్కసారిగా రావటం, అది అంతా కూడా వెనక్కి తంతం, సముద్రం ఆటుపోట్లు గురి కావటం, ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలోనే రామలింగేశ్వర మొత్తం కూడా ఒకసారిగా ముంపును గురైంది. ఇప్పుడు ఈ నీరు మొత్తం కూడా వెనక్కి వెళ్ళాలంటే ఒకటి మోటార్ల ద్వారా అన్నా బయటికి తీయాలి, లేదా ఎక్కడైతే ఏ మార్గం నుంచి అయితే వచ్చిందో ఆ మార్గం నుంచి బయటకు వెళ్ళే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కృష్ణానది, మనం స్వయంగా చూస్తా ఉన్నాము. అక్కడ ఏదైతే నల్లగా పైప్ కనిపిస్తుందో పైన రిటర్నింగ్ వాళ్ళు అక్కడ నిర్మాణం చేశారు. ఆ పైన కృష్ణ ప్రవహిస్తూ ముందుకు వెళ్తుంది. ఇక్కడ నుంచి కూడా ఎక్కడ ఆ రిటర్నింగ్ వాళ్ళు కట్టిన పైనుంచి అయితే ఎక్కడా నీరు ఇటువైపు పారలేదు. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన గ్యాప్ వల్ల నీరు మొత్తం కూడా పారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రామకృష్ణలో మాత్రం మొత్తం పడవల్లో వెళ్ళి మరి ఆహార పట్టాలు అన్ని కూడా అందజేస్తున్నారు. ఇక్కడ మనం ఇప్పుడు కింద చూస్తున్నాం కరెంటు పోలు ఒకటి మొన్న మనం ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కూడా ఇదే మార్గంలో పడవలో వెళ్ళి మరి మొత్తం లోపల ఉన్న వారిని బయట రక్షిస్తున్న వైనను కూడా ప్రత్యక్షంగా చూపించాం. ఆ కరెంటు పోలు ఆ రోజు లైట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ లైట్ పైన వరకు కూడా ఆ రోజు మనం పడవలో వెళ్ళిన రోజు మొత్తం నీరు పారింది. ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టిందని చూపించడానికి ఇది ఒక నిదర్శనం. ఆ లైట్ దగ్గర నుంచి కిందకి అంటే దాదాపు మనిషిన్నర లోతు, దాదాపు 10 అడుగుల లోతు తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్ని ఇళ్లు మాత్రమే బయటపడ్డాయి. ఇంకా లోపలికి ఉన్న ఇళ్లు మాత్రం ఇంకా ముంపులకు గురి ఉన్నాయి. కొంతమంది డాబాలపైనే ఉంటున్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇటు కావచ్చు, లేకపోతే బుడమేరు వైపు కావచ్చు, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎక్కడైతే ముంపుల్లో ఉండిపోయారో వారందరికీ కూడా అవసరమైన ఆహారం మంచినీళ్ళు అందించే విధంగా కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే రామలింగేశ్వరతో చూస్తే ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు ఆహారం అయితే అందించగలిగారు. ఇక్కడ అటువంటి ఇబ్బంది అయితే ఏం కనిపించలేదు. కానీ బుడమేరుకు సంబంధించి మాత్రం బాగా లోపలికి ఉన్న ప్రాంతం అది. అంతేకాని చాలా ఇరుకైన రోడ్లు కూడా ఎక్కువ ఉంటాయి. అక్కడ పేద మధ్యతరగతి ప్రజల జీవనం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ పడవలు లోపలికి వెళ్ళాలన్నా కూడా కొంతమంది ఆ మార్గాలు తెలవక ఆ చిన్న సందుల్లోకి వెళ్తే తమకు ఎటువంటి ముప్పు వాటిల్లుతుందో అనే అంశంపై ఆలోచన చేసి వెనక్కి వచ్చేస్తున్నారు. తర్వాత ఆ పైన ఉన్నత శాఖ అధికారులకు కూడా ఆ సమాచారం కూడా అందించనే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తద్వారా వారికి ఎటువంటి సహాయం అందలేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తారు. నిన్న కూడా మనం సింగనార్ ఫ్లైఓవర్ మీద చూసాం. ఒక్కసారిగా పడవల్లోనూ ఇతర మార్గాల్లోనూ బయటకు వచ్చిన వారు 3 రోజులుగా తాము అక్కడ పడిన కష్టాలు కావచ్చు, ఆవేదన కావచ్చు, ఈ అన్ని అంశాలు కూడా చెప్పుకుంటూ కన్నీటి పరిమితమయ్యారు. తమకు 3 రోజులు కూడా మంచినీళ్ళు లేక చివరికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వృద్ధుల్ని పిల్లల్ని తీసుకుని బయటపడ్డామని కూడా ఒక విధంగా ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ వరుసగా ఈ 3 రోజుల అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన
చేస్తున్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు, ఆ పూర్తి స్థాయిలో అమలు చేయటం లేదన్నది కూడా వాస్తవం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ రోజు అలా కాకుండా ప్రత్యేకంగా ప్రతి డివిజన్ ఇప్పుడు దాదాపు అక్కడ బుడమేరులో 12 డివిజన్లు ముంపుకు గురైన నేపథ్యంలో డివిజన్కి ఒక అధికారిని, ఆ అధికారికి చుట్టూ కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఎంతవరకు అయితే లోపలికి వారికి ఏమేమి ఆహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, పాలు కావచ్చు, ఇతర అన్నీ ఏమైతే పంపిస్తారో మొత్తం కూడా పూర్తిగా అక్కడ అందేయా లేదా అనేది కూడా దానికి ఒక పరిశీలించే ఒక అధికారిని కూడా నియమించి వారిని కూడా బోట్లో వెళ్ళాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు మాత్రం ఎవరు కూడా ఎక్కడ ఎవరికి అందలేదనే మాట మాత్రం రాకూడదని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మనకు వచ్చేపట్లో ఇక్కడ నుంచి కూడా మొత్తం పూర్తిగా బుడమేరు వైపు అవన్నీ పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే బుడమేరుకు సంబంధించి ఇప్పుడు నిన్న కూడా ఏలూరు కాలువ బుడమేరు దగ్గర రామకృష్ణాపురం దగ్గర గండిపడి కొంత వాటర్ మొత్తం ఏలూరు కాలువ వైపు మళ్ళీ నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తమైంది. కానీ అయినప్పటికీ కూడా అప్రమత్తమైన అధికార యంత్రాంగం ఏలూరు కాలువ చుట్టూ ఉన్న ఎవరైతే ఉన్నారో ప్రజలు వారందరూ కూడా వెంటనే మైకుల ద్వారా ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే గతంలో మనం 3 రోజుల క్రితం బుడమేరు ఈ స్థాయిలో పొంగిద్దని ఎవరు ఊహించలేదు. కృష్ణమ్మ ఇంత ఉగ్ర రూపం దాల్చి మొత్తం రామకృష్ణ చుట్టుముట్టేస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. చూస్తుండగానే క్షణాల్లో జరిగిపోయిన ఘటనల నేపథ్యంలో ఈసారి ముందుగానే మొత్తం ఏలూరు కాలువ చుట్టుపక్కల ఏలూరు కాలువకి అటు ఇటు కూడా నివాసాలు ఏర్పాటు చేసుకుని కొన్ని ఏళ్ళుగా నివాసాలు ఉంటున్నారు. వారందరినీ కూడా ఆ మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ముందుగానే హెచ్చరికలు చేశారు. సామాన్యాన్ని కూడా సర్దుకుని రెడీగా ఉండాలని కూడా హెచ్చరికలు చేశారు. రాత్రి 11 గంటల సమయంలో మనం కూడా అక్కడ కాలువ గట్లంపడి ఉన్న పరిస్థితిని కూడా వివరిస్తూ లైవ్లో కూడా వారి ఇబ్బందులు అలాగే ప్రభుత్వ చర్యలు కూడా మనం చూపించడం జరిగింది. ఇప్పుడు అయితే రాత్రి అనుకున్న స్థాయిలో ఏలూరు కాలువ పూర్తిగా పొంగపోవడం అధికారులు కావచ్చు, స్థానిక ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ మొత్తం నీరు మాత్రం బయటకు వెళ్ళాలంటే కనీసం 3-4 రోజులు తక్కువ పడుతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఈ మొత్తం ఈ 4 రోజుల పాటు ప్రజలు ముంపుల్లోనే ఉండాల్సిన పరిస్థితి క్రమక్రమంగా తగ్గే కొద్దీ కూడా నివాసాలు బయటపడుతూ ఉంటాయి. ఆ తర్వాత అవసరమైన ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయక చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఇబ్బందులు ఒక ఎత్తు అయితే మొత్తం ముంపు వర్షపు నీరు కావచ్చు, బురద నీరు మొత్తం ముంపు వరద వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇళ్లలో ఉన్న పరిస్థితి మరొక ఎత్తు. మొత్తం వాటిని క్లీన్ చేసుకోవడం కావచ్చు, మొత్తం అక్కడ ఉన్న వాటిని పరిశుభ్రం చేసుకోవచ్చు, అదంతా కూడా మరొక ఎత్తు. అందులో ఎక్కువ మంది పేద మధ్యతరగతి ప్రజలకు మాత్రం మొత్తం పూర్తిగా కట్టుబట్టలతో మిగిలిన వైద్యం కూడా ఉన్న పరిస్థితి. వీరందరూ ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. ఏదైనా కూడా ఈ వారం మొత్తం మళ్ళీ సోమవారం వరకు కూడా మొత్తం ఇటు రామకృష్ణ కావచ్చు, అటు బుడమేరు